ఫ్రెండ్స్, ఈరోజైతే జున్ను పెట్టాను. ఎలా ఉడికిందో చూసుకుందామా మరి. దీనికి ఒక పెద్ద పళ్ళెం మూత పెట్టాను, తర్వాత ఒక చిన్న పళ్ళెం మూత పెట్టాను అన్నమాట. చూద్దాం ఎలా ఉడికింది ఏంటనేది కూడా. ఇంకండి మిరియాల పౌడరు, అలాగే యాలకి పౌడరు వేసానండి. ఇందులోనైతే పంచదార వేసానండి, బెల్లం కాదు. ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం మరి. ఇవ్వండి, అంటే ఉడికిపోయినట్టే. ఇక అంటుకోలేదు చెమ్మ కూడా, ఉడికిపోయింది. ఈరోజైతే మా పెద్ద పాపకి ఎవరు ఇచ్చారటండి జున్ను పళ్ళు. ఆ అమ్మాయి ఇస్తే చక్కగా వండుతున్నాను ఈరోజైతే నేను. కొంచెం పాలు, కానీ పాలల్లో ఏమీ కలపలేదండి, పాలు వేసి కలపలేదు. అందుకే గట్టిగా వచ్చింది. జున్ను కూడా చాలా బాగా వచ్చిందండి, బాగుంది. మన మిరియాల పౌడర్ వేసుకున్నాము, అలాగే సొంటి పౌడర్ కూడా వేసుకున్నాము, కాస్త చిటికెడు పసుపు వేసుకున్నాము, కొంచెం పంచదార, అంటే ఎక్కువ వేయలేదండి, కొంచెం ఒక గుప్పుడు పంచదార మాత్రం వేసానండి. చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఈరోజైతే జున్ను చేశాను ఫ్రెండ్స్. బాయ్ అండి.